హాయ్ ఫ్రెండ్స్! చానాళ్ళ తర్వాత మీ ముందుకి ఒక కొత్త టాపిక్‌తో వచ్చానండి. అదేంటో తెలుసా? యూఎస్‌లో ఒక చూడదగ్గ ప్రదేశము. యూఎస్‌లోనే కాదండి, ప్రపంచంలోనే ఒక చూడదగ్గ ప్రదేశం. అదేంటంటే అదే నయాగరా వాటర్ ఫాల్స్. ఇది చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందరి మనసుల్లోనూ మెదులుతుంది నయాగరా వాటర్ ఫాల్స్ అనంగానే చూడాలి అని. నిజంగానే అంతే అలాంటి ప్లేసేనండి అది. చూడదగ్గ ప్రదేశం అనమాట. మేము న్యూ జెర్సీ నుంచి వెళ్ళాము. ఇది న్యూయార్క్లో ఉంటుంది. న్యూ జెర్సీ నుంచి ఒక 6 గంటలు రోడ్వేలో మేము ప్రయాణం చేసి వెళ్ళాము. 6 గంటలకి అక్కడ రీచ్ అయిపోతాం మనము. అక్కడ దిగగానే మనము టికెట్స్ కొనుక్కోవాలి. అక్కడికక్కడే అమ్ముతారు. కానీ క్రౌడ్ చాలా ఉంటారండి. ఎప్పుడు నిత్యం క్రౌడ్ ఉంటారంటండి అక్కడ. ఆ టికెట్స్ వచ్చి పెద్దవాళ్ళకైతే $25, చిన్నపిల్లలకైతే ఒక $18 ఉంటుంది. ఆ టికెట్ తోటి మనకు ఒక 3 పాయింట్స్ నుంచి చూడడానికి అవకాశం ఉంటుంది. 3 లెవెల్స్ అనమాట. ఒక లెవెల్లో వాటర్ ఎలా ఉంటుంది, ఇంకో లెవెల్కి వెళ్తే వాటర్ ఎలా ఉంటుంది అన్న పాయింట్స్ వాళ్ళు పెట్టారనమాట. నిజంగానే ఆ పాయింట్స్లోంచి అంతే అందంగా కనిపిస్తుందండి. ఈ టికెట్స్తో పాటు మనకి ఒక బోట్ రైడ్ కూడా ఇస్తారు. బోట్ రైడ్లో వాళ్ళు మధ్యకి తీసుకెళ్ళి ఫ్రంట్ వ్యూ చూపిస్తారనమాట. ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకి అసలు ఎట్లా అంటే ఇది వాటర్ ఫాల్సా లేకపోతే ఎక్కడున్నాము అన్నంత అందంగా కనిపిస్తుంది. వాటర్ మన మీద పడిపోతూ ఉంటుందన్నమాట. తడుస్తామనే వాళ్ళ జాకెట్స్ లాంటివి ఇస్తారు మనకి. యూఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళకి బ్లూ కలర్ జాకెట్స్ ఇస్తారు. అవి వేసుకొని వెళ్ళాలి ఆ బోట్లో. తడిసిపోకుండా ఆ జాకెట్స్ మనల్ని కాపాడుతాయి అన్నమాట. ఇవి కాకుండా మనకి ఇంకో 2 ఉంటాయి పాయింట్స్. ఆ పాయింట్స్కి మనం విడిగా టికెట్లు పెట్టి కొనుక్కోవాలి. ఒక లిఫ్ట్స్ లాగా ఉంటాయి. ఆ లిఫ్ట్స్ ద్వారా వాళ్ళు ఆ పాయింట్స్ దగ్గరికి తీసుకెళ్తారు. ఒక పాయింట్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ మన మీద పడుతున్నట్టుగా అనిపిస్తుంది. పడుతుంది, అనిపించడం కాదు, కొంచెమే తడుస్తాము. కాకపోతే ఇంకో పాయింట్ దగ్గర అయితే ఇంకా దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మటుకు పూర్తిగా తడిసిపోతాం. జలపాతం వచ్చి మన నెత్తి మీద పడిపోతూ ఉంటుంది. అంత ఫోర్స్గా పడుతుంది కూడాను. చాలామంది ఎంజాయ్ చేస్తారు ఆ వాటర్ తోటి. భయం ఉన్న వాళ్ళు కొంచెం భయపడతారు, కానీ అంత దగ్గరికంటా తీసుకెళ్తారు. చాలా బాగుంటుందండి ఆ 2 పాయింట్స్ కూడా చూడడానికి. ఆ 2 పాయింట్స్ విడిగా కొనుక్కొని వెళ్ళాలి. అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. తర్వాత మనం మెయిన్ దాంట్లో తీసుకున్నప్పుడు మనకి ఒక బోట్ రైడ్ ఇస్తారు కదా. ఆ బోట్ రైడ్లో మనం ఎక్కి మధ్య దాకా వెళ్ళొచ్చు. యూఎస్ నుంచి వెళ్ళే వాళ్ళకి బ్లూ కలర్ జాకెట్స్ ఇస్తారు. అదే కెనడా నుంచి వచ్చే వాళ్ళకి పింక్ కలర్ జాకెట్లు ఇస్తారనమాట. కెనడా వ్యూ వచ్చి ఫ్రంట్ సైడ్ నుంచి ఉంటుంది. యూఎస్ వ్యూ వచ్చి సైడ్ నుంచి ఉంటుంది అనమాట. సైడ్ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కాకపోతే కెనడా వ్యూ వచ్చి ఫ్రంట్ సైడ్ నుంచి ఉంది కాబట్టి చాలామంది దానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కెనడా వెళ్ళాలి అంటే యూఎస్లో న్యూయార్క్ దగ్గర ఈ నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఒక రోడే ఉంటుందండి క్రాస్ చేయడానికి. ఇటు రోడ్ వచ్చి యూఎస్ రోడ్ వచ్చి కెనడా రోడ్ అనమాట. ఒక రోడ్ క్రాస్ చేస్తే మనం కెనడాకి వెళ్ళిపోవచ్చు. యూఎస్ సిటిజన్స్ తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వెళ్ళి చూడొచ్చు కెనడా నుంచి కూడా. మిగతా వాళ్ళు వెళ్ళడానికి ఉండదు. సిటిజన్స్ అయితే అటు నుంచి వెళ్ళి కూడా చూస్తూ ఉంటారు. ఫ్రంట్ వ్యూ కావాలి అనుకున్న వాళ్ళు. సైడ్ వ్యూకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బోట్లో మనం మధ్య దాకా వెళ్ళినప్పుడు కెనడా వాళ్ళకి కూడా బోట్ రైడ్ ఉంటుంది. వాళ్ళకి కూడా బోట్ రైడ్ ఇస్తారు. ఇద్దరు ఎట్ ఏ టైం అక్కడ మధ్యకి వెళ్ళిన తర్వాత 2 బోట్స్ పక్క పక్కన కలుస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రంట్ వ్యూ అయితే అసలు చాలా బాగుంటుందండి. వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే మనకి. మనం తడిచిపోకుండా జాకెట్లు వేసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత యూఎస్ నుంచి కెనడాకి వెళ్ళడం కూడా చాలా థ్రిల్గా ఉంటుందండి. ఒక రోడే కదా క్రాస్ చేయడం. ఆ టేబుల్ వెళ్తే కెనడా, ఈ టేబుల్ వెళ్తే యూఎస్ అన్నట్టు ఉంటుంది. చూడడానికి భలే ఫన్నీగా ఉంటుంది. అటు వెళ్ళి చూసేవాళ్ళు కూడా బాగానే ఎక్కువ మందే ఉంటారు. నైట్కి వచ్చి లైట్ షో వేస్తారండి వాటర్ మీద. పింక్ కలర్గా, రెడ్ కలర్గా, గ్రీన్ కలర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి వాటరు. ఆ లైట్ ఏ కలర్ పడితే ఆ కలర్ వాటర్ పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైట్ షో కూడా కెనడా నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది.
యూఎస్ నుంచి సైడ్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది అనమాట. తర్వాత నైట్కి ఫైర్ వర్క్స్ ఉంటాయండి. అవి వచ్చి ఒక 5-10 మినిట్స్ చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. అందరూ వెయిట్ చేస్తారు ఫైర్ వర్క్స్ కోసం. అది రెండేపుల నుంచి చూడొచ్చు. కెనడా నుంచి యూఎస్ నుంచి కూడా చూడొచ్చు. రెండేపుల నుంచి కూడా మంచిగా అందంగా కనిపిస్తుంది. ఒక డే అంతా పడుతుందండి మనం ఈ నయాగరా చూడడానికి. మార్నింగ్ అంతా ఈ పాయింట్స్ అంతా చూసుకొని ఈ నైట్ లైట్ షో తర్వాత ఫైర్ వర్క్స్ చూసుకొని వెళ్తూ ఉంటారు. చాలా అసలు మరవలేదన్నమాట. ఆ ఒక్కరోజు కూడా అంత అందంగా మనకి ఆ నయాగరా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ వచ్చి మనకి జూన్ నుంచి నవంబర్ వరకు వాటర్ ఉంటుందండి. ఈ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొంచెం అక్కడ బాగా స్నో పడిపోతుంది. స్నో పడిపోవడంతో వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. కొంచెం అప్పుడు వాటర్ ఫాల్స్ తక్కువగా ఉంటుంది. ఫుల్గా మీరు వాటర్ ఫాల్స్ చూడాలి అనుకుంటే కనుక జూన్ నుంచి నవంబర్ వరకు అయితే మీకు మంచి టైము. వాటర్ ఫాల్స్ బాగా కనిపిస్తుంది. తర్వాత స్నో కూడా బాగుంటుంది చూడడానికి డిసెంబర్ నుంచి మే వరకు కూడా. కాకపోతే కొంచెం వాటర్ ఫాల్స్ తక్కువ ఉంటుంది కాబట్టి స్నోకి సంబంధించినవి అన్నీ అక్కడ పెడతారు. అవన్నీ చూడొచ్చు. వాటర్ ఫాల్స్ కావాలనుకుంటే ఈ టైంకి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. కాకపోతే చలికాలం కొంచెం తట్టుకోవడం కూడా కష్టమేనండి. కొంచెం మైనస్లో కూడా ఉంటుంది అక్కడ టెంపరేచరు. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. కానీ చాలా బాగుంటుందండి నయాగరా వాటర్ ఫాల్స్. మీరు వెళ్ళి తప్పకుండా చూడండి అవకాశం ఉంటే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.